మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెదర్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత కింద రన్వే గారు వచ్చే సమయంలో ఒక్కోసారి ఫాగ్ ఎక్కువ ఉంటుంది. అవునండి. ఫాగ్ ఎక్కినప్పుడు మనకు జీరో బేస్ రన్వే కనిపిస్తున్న లైట్స్ సిస్టమ్ ఉందా లేదా ఇంకా మనం వెనకబడి ఉన్నామండి? ఇప్పుడు మొదలేమో మనకు ఒక 1200 మీటర్స్ వరకు ఫెసిలిటీస్ ఉండే. ఇప్పుడు లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ వచ్చింది అంటే దాని ప్రకారంగా మనం జీరో విజిబిలిటీ కూడా ల్యాండ్ కావచ్చు. కానీ దాని కొరకు ఆ జీరో ల్యాండ్ అవటం కొరకు ఎయిర్పోర్ట్లో అటువంటి స్పెషల్ ఫెసిలిటీ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద కూడా ఎక్విప్మెంట్ ఉండాలి. ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద పైలట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. అయితే నేను అప్పుడు ఎయిర్లైన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఇవి ఒక ఢిల్లీలోనే స్టార్ట్ అయినాయి. ఇట్లా ఢిల్లీలో యూజువల్ ఫాగ్ ఉంటుంది కదా, లో విజిబిలిటీ ఉంటుంది. ఆడ ల్యాండ్ కావాలంటే ఆడ వాళ్ళు అప్పుడు కొత్త ఎక్విప్మెంట్ పెట్టిండ్రు. దాని ప్రకారంగా అప్పుడు 600 మీటర్స్ 1200 నుంచి 600 మీటర్స్ వరకు తెచ్చిండ్రన్నమాట. తర్వాత 200 మీటర్స్ తెచ్చిండ్రు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 50 మీటర్స్ కూడా ల్యాండ్ కావచ్చు అనమాట. అంత సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ గ్రౌండ్లో ఉండాలి, అంత సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉండాలి. ప్లస్ పైలట్ షుడ్ బి క్వాలిఫైడ్. ఈ రెండింటి కంపేర్ చేసుకొని మేనేజ్ చేసుకునే కెపాసిటీ పైలట్ కు ఉండాలి. అయితే నేనేం చేస్తాను, యాజ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ ఐ యూస్ టు టేక్ ది పైలట్స్ ఆన్ ది ఫ్లైట్ సిమ్యులేటర్లో నేను ట్రైనింగ్ ఇస్తాను. తర్వాత మళ్ళీ ఢిల్లీ పోయి ఢిల్లీ అటువంటి లో హైట్ వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను అనమాట. ఎట్లా ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేయాలి, ఆటో ల్యాండింగ్ అని ఉంటుంది. ఆటో ల్యాండింగ్ మీద ట్రైనింగ్ సిమ్యులేటర్లు ఇస్తాము. తర్వాత మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ మీద కూడా ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఇచ్చి అప్పుడే వీ క్వాలిఫై దట్ పైలట్. ఎస్ హీఈస్ క్వాలిఫైడ్ టు ల్యాండ్ ఇన్ బ్యాడ్ వెదర్ అట్ ఢిల్లీ. సో అట్లా ఎంతమంది క్వాలిఫై అయిందో వాళ్ళే ల్యాండ్ కావాలి, వేరే వాళ్ళు ల్యాండ్ కాదు. ఇప్పుడు సడన్ గా వచ్చింది అనుకోండి సార్, ఇప్పుడు నాలేటోడు పైలట్ ఉన్నాడు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఆ టైంకి ఢిల్లీలోనో లేదంటే శంషాబాద్లోనో క్లౌడ్ ఎక్కువ వచ్చి లేదంటే ఫాగ్ ఎక్కువ వచ్చింది అనుకోండి. ఎయిర్పోర్ట్లో ఉంది ఎక్విప్మెంట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా ఉంది ఎక్విప్మెంట్, కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు ఏం చేయాలి? పైలట్ కెనాట్ బి పర్మిటెడ్ టు గో. సడన్ గా సడన్ గా ఉండదు, మన ఫోర్కాస్ట్ ఉంటుంది. ఫోర్కాస్ట్ ప్రకారంగా వాడు చూస్తుంటారు అనమాట. నేను పోయే వరకు ఈ వెదర్ ఉంటుంది, దిస్ వెదర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ అని ఉంటుంది, మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని బట్టి పైలట్ ఈస్ క్వాలిఫైడ్ హీల్ గో, అదర్వైజ్ హీ విల్ నాట్ గో. ఇఫ్ ఎట్ ఆల్ హీ గోస్. ఢిల్లీలో ఎన్నిసార్లు అయినాయి ముందు ఏమవుతుండే అంటే ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చిన తర్వాత దేర్ పైలట్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ ఆటో ల్యాండింగ్ అండ్ దట్ లో విజిబిలిటీ ల్యాండింగ్. అయితే మా ఎయిర్లైన్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా పైలట్స్ ల్యాండ్ అవుతారు, వాళ్ళు కాకపోతారు అనమాట. వాళ్ళు మళ్ళీ డైవర్ట్ అయ్యి లక్నోకి పోతారు, లేకపోతే జైపూర్ పోతారు, ఎట్లా పోతారు. అయితే ప్యాసింజర్స్ అడుగుతారు, ఓ జహాజ్ ల్యాండ్ హువా, హమారా జహాజ్ కే ఉన్నాయి ల్యాండ్ హువా అడుగుతారు అనమాట. అంటే అప్పుడు ఇనిషియల్లీ వీ యూస్ టు టెల్ దెమ్ సేయింగ్ దట్ దిస్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఈస్ that one has to qualify himself to land in this visibility. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్విప్మెంట్ ఉండాలి. ఇప్పుడు గ్రౌండ్లో ఎక్విప్మెంట్ ఉంది, అది కామన్, అందరూ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్లో ఉండొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్లో ఉండకపోవచ్చు. ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉండకపోవచ్చు కదండి. అదే అంటున్నాను, అందుకొరకే మరి వాళ్ళు ల్యాండ్ కాగలరు. అట్లే ప్రైవేట్ ఎయిర్లైన్లో పైలట్స్ కూడా అప్పుడు ట్రైనింగ్ లేకుండే. సో దే వర్ నాట్ క్వాలిఫైడ్ టు ల్యాండ్. ఓకే. సో దట్ ఈస్ హౌ. ఇప్పుడు మా ఇండియన్ ఎయిర్లైన్స్లో కూడా, ఎయిర్ ఇండియాలో కూడా అందరు పైలట్స్ వర్ నాట్ క్వాలిఫైడ్. సో అందుకొరకే నేను వాళ్ళని ఢిల్లీ తీసుకుపోయి ఢిల్లీలో ఆ లో విజిబిలిటీ కండిషన్ వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఐ హ్యావ్ టు సర్టిఫై దట్ హీ ఈస్ ఫిట్ టు ఫ్లై ఇన్ దిస్ వెదర్ అని. అప్పుడే దట్ పైలట్ కెన్ గో టు సచ్ డెస్టినేషన్ వేర్ ది వెదర్ ఇస్ బ్యాడ్. ఇప్పుడు మనకు తెలియకుండా వెదర్ సడన్ గా అయింది అనుకోండి, బట్ హీ ఈస్ నాట్ క్వాలిఫైడ్. సో హీ విల్ గో టు సమ్ అదర్ ప్లేస్. ఇప్పుడు బాంబే నుంచి ఢిల్లీకి వస్తాడు, ఢిల్లీలో వాడు వెళ్ళినప్పుడు వానికి వెదర్ మంచిగా ఉండే, ఫేర్గా ఉండే, ఐ కెన్ ల్యాండ్ అని వస్తాడు. బట్ ఢిల్లీకి వచ్చిన తర్వాత ది విజిబిలిటీ ఈజ్ సో బ్యాడ్ దట్ ఫర్ విచ్ హీ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ హిజ్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ది ప్రాపర్ ఎక్విప్మెంట్, then he cannot land. So he is supposed to go somewhere else. Jaipur or Lucknow. These are the diversions అన్నమాట. సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అన్నమాట, ఏది జరిగినా పైలట్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. అవునండి. అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందులో ఏమైనా తప్పులు చేయొచ్చా? అసలు రెస్పాన్సిబిలిటీ ఏముంటాయండి? ఇప్పుడు ఒకసారి ఫ్లైట్ పైలట్ పోయి కూర్చుండి, ఇఫ్ హీ హెస్ టేకెన్ ఓవర్ ది చార్జ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్, అప్పటి నుంచి ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ టిల్ హీ ల్యాండ్స్ అండ్ హ్యాండ్ ఓవర్స్ ది ఎయిర్ క్రాఫ్ట్, ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ది కమాండర్. Commander has to first check the aircraft. మొత్తం ఆల్ అరౌండ్ పోతాడు, చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంజనీర్ పుస్తకం తీసుకొచ్చి ఇస్తారు. ఆయన కూడా అన్ని చెక్ చేసుకొని సర్టిఫై చేస్తామన్నమాట, దిస్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ ఫిట్ ఫర్ ఫ్లైట్ అని.
అప్పుడు ఇతడు అన్ని ఒక్కొక్క ఐటెం చెక్ చేసుకుంటాడు. ఎయిర్క్రాఫ్ట్ దగ్గర పోగానే ఫస్ట్ చుట్టూ ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ తిరుగుతాడు. మనం దేవుని గుడి గారు పోతే ఎట్లా తిరుగుతాం అట్లా చుట్టూ తిరుగుతాం అనమాట. తిరిగి మొత్తం చెక్ చేసుకుంటాం, ఎక్స్టర్నల్ అంతా చెక్ చేసుకుంటాం. తర్వాత వచ్చి కాక్పిట్లో కూర్చోండి ఇంటర్నల్ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఇంజనీర్ బుక్ చూసుకొని దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉండనా, ఏమైనా రిపేర్ చేసిండ్రా, ఎట్లా ఉంది ఎయిర్క్రాఫ్ట్ అని అంతా చూసుకొని అప్పుడు వి యాక్సెప్ట్ ది ఎయిర్క్రాఫ్ట్. ఇంజనీర్ ఆఫర్స్ that this aircraft is fit for flight అని. Then the pilot after checking all these things he accepts the flight. అప్పటి నుంచి ఆయన రెస్పాన్సిబిలిటీ అనమాట. మళ్ళీ ల్యాండ్ అయ్యి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే దానిక ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ హిస్. ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ పైలట్ తిరుగుతారండి. ఇప్పుడు ఎక్కడ కనపట్లేదండి. లేదు వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందో 45 minutes ముందు వస్తారు. మీరు పోయే వరకు 15 minutes 10 minutes ముందు మీరు పోతారు. సో మైట్ నాట్ నోటీస్, బట్ సమ్ టైమ్స్ మనకు విజన్ ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్ అక్కడ ఉన్నది, మనం ఆడ పెద్ద పెద్ద విండోస్ ఉంటే చూస్తుంటే దేర్ యూ కెన్ అబ్జర్వ్ that this pilot has come. It's a must అనమాట. నేను when I was a instructor or examiner ఉంటే I used to see from the distance whether that pilot is doing the check or not. ఒకసారి it so happened మా ఫ్లైట్ కంటే ముందు ఆ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అయింది. బట్ ఆ ఎయిర్క్రాఫ్ట్కు బర్డ్ హిట్ అయింది అనమాట. బర్డ్ హిట్ అయ్యి కొంచెం అది ఎలివేటర్కు హోల్ పడ్డది. వాడు చూసుకోలేదు అనుకోండి. అసలు బేసిక్ ఇంజనీర్ చూడాలి. ఇంజనీర్ చూసి వాడు ఇది ఉన్నదండి, ఇట్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ఫ్లైట్ అని చెప్పాలి. వాడు చెప్పలేదు, చూసిండు, సర్టిఫై చేసిండు. తర్వాత ఈయన పైలట్ ఎవరినైతే నేను చెక్ చేస్తున్నాం అతడు కూడా పోయిండు, అంత తిరిగి చూసుకొని అతడు కూడా వచ్చాడు. నేను ఐ వాజ్ జస్ట్ వాచింగ్. సో వాడు ఇంజనీర్ ఆఫర్ చేసిండు, వీడు పైలట్ యాక్సెప్ట్ చేసిండు. చేసిన తర్వాత మీరు ఇద్దరు రాండి నాయబడి అని తీసుకుపోయి చెప్పిన. ఒకసారి మళ్ళీ తిరిగి చూడండి ఎక్కడ ఏం డిఫెక్ట్ ఉంది. దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఫ్లైట్, హౌ హీ హాజ్ సర్టిఫైడ్ అండ్ హౌ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ అని నేను చేసినమాట. చేసి వాళ్ళు తీసుకుపోయి చూపిస్తే ఎవరు సర్ప్రైజ్, సార్ ఐ డోంట్ నో హౌ వీ మిస్డ్ ఇది అని. అంటే దిస్ ఈజ్ హౌ యాక్సిడెంట్స్ హ్యాపెన్. If this aircraft would have taken off at the time of takeoff, due to that air pressure, that hole would have spread and it would have crashed. So I suspended the engineer, I suspended the captain also, both of them. Ante usually the captain can only report, but since I was the executive, I was a director, a regional director, I had an authority to take action. So I suspended both of them. And they were crying, sir, by mistake happened. By mistake, it's a question of life and death of 120 passengers. It's a Boeing aircraft which carries 120 passengers. And you are taking a risk of them. And itla అందుకొరకు ఆ డిసిప్లిన్ ఉంటేనే ది సేఫ్టీ విల్ బి మెయింటైన్. లేకపోతే దే రిలాక్స్ అండ్ దే టేక్ ఇట్ దే థింగ్స్ ఈజీ. కానీ ఎక్కువగా ఫ్లయింగ్ అయిన తర్వాత అన్ఫార్చునేట్లో ఇష్యూ జరిగింది, కొంచెం ల్యాండ్ అవుతున్నాం అనే ఒక మెసేజ్ వస్తుంటుందండి. అది ఎక్కువ మైనర్ ప్రాబ్లమ్, మేజర్ ప్రాబ్లమ్, ఏ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అంటే బర్డ్ హిట్ అవ్వడం వస్తుందా లేదా కొన్ని గేర్ల ప్రాబ్లమ్ వస్తుంటాయి? బర్డ్ హిట్ తోటి అయితేనో ఇట్ కెన్ బి స్మాల్ ప్రాబ్లమ్, ఇట్ కెన్ బి మేజర్ ప్రాబ్లమ్ ఆల్సో. దేర్ ఆర్ కేసెస్ వేర్ డ్యూ టు బర్డ్ హిట్ మేజర్ ప్రాబ్లమ్. ఈవెన్ నాకే ఒకసారి అయింది. నేను ఇక ట్రైనింగ్ ఫ్లైట్ చేస్తుంటే బోయింగ్ మీద హైదరాబాద్లో. నేను టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఐ వాజ్ డూయింగ్ ట్రైనింగ్ ఆఫ్ అనదర్ క్యాప్టెన్ ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. ఇస్తుంటే జస్ట్ ఇట్లా టేక్ ఆఫ్ కాబోతున్నాం, ఒక బర్డ్ వస్తుంది. వాడు కో పైలట్ చూసి అన్నాడు అంటే సార్ బర్డ్ అన్నాడు. నేను బయట చూసే వరకు బర్డ్ మాదికే వస్తుంది. సో వచ్చి ఇంజన్ సక్ అయింది అనమాట. ఎందుకంటే ఇంజన్ నుంచి ప్రెషర్ తోటి గుంజుతుంది కదా, సక్ అయింది. సక్ కాగానే ఇమీడియట్గా ఆ ఇంజన్ కట్ చేసి ఏమైంది, ఆ రెవల్యూషన్ తగ్గిపోయి డ్యామేజ్ తక్కువ అవుతుంది అనమాట. చేసి ఐ ఇన్ఫార్మ్ ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దట్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్, ఐ హ్యావ్ షట్ వన్ ఇంజన్ and I'll be coming on a single engine to land. I need priority. సో వాళ్ళు ప్రియారిటీ ఇచ్చారు, నేను పోయాను అనమాట. అయితే అది ఎంత పెద్ద మన పంతరాగా అంటాం, ఈ డెడ్ యానిమల్స్ తింటే చూడండి, పెద్ద రాంబాదు అంటాం. అది సరి ఒకసారి ఇట్లా టేకాఫ్ కాదు, ఇట్లా అనిపోయి కొంత దూరం పోయి ఎయిర్క్రాఫ్ట్ గారు కొంత దూరం పోయి టేకాఫ్ అయినట్టు అది టేకాఫ్ అయితే అంత పెద్దది అనమాట. అది హెవీ ఉంటుంది. అది దాదాపు ఒక ఐ కెన్ సే మన 2-3 ఇది కోడలు కలిసి ఎంత పెట్టినో అంత పెట్టినది అనమాట అది. అయితే నేను ల్యాండ్ అయిన తర్వాత ఇంజనీర్ వచ్చిండు. వాళ్ళు ఆ ఇంజన్కు వాళ్ళు నిచ్చెన వేసుకొని ఎక్కి చూసే వరకు అది ప్రాణంతో ఉన్నది,
కానీ వెంటనే కాలిపోయినాయి అనమాట. అయితే వీళ్ళు తీయబోతే అది పొడవబోతుంది పొడవబోతుండే ప్రాణం ఉన్నది దానికి. అయితే వీళ్ళు 2 కట్టెలు తీసుకొని కింద పడేసిండ్రు. కింద పడేసిన తర్వాత దాన్ని కొట్టి దాన్ని ఎంత పెద్దగా ఉందన్నమాట, 9 feet దాని యొక్క వింగ్ టు వింగ్ లెవెల్ అంత పెద్దది అది. అయితే దాన్ని పూనాలో ఒకటి బర్డ్ ఇలా కంప్లైంట్ చేసేది ఉంటుంది వాళ్ళ డిపార్ట్మెంట్. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట, ఇంత సైజ్ బర్డ్ ఉండే, ఈ బర్డ్ ఇది పంతరాగనా లేకపోతే గద్దనా లేకపోతే కాక్యా అని మనం ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. అట్లా అంతా రిపోర్ట్ ఇచ్చినాము. ఇంజనీర్ చెక్ చేసాడు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ వాడు టెస్ట్ చేసి చూసాడు, ఇంజన్ నడిపించి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, యూ కెన్ ఫ్లై అగైన్. సో ఐ కంటిన్యూడ్ మై ఫ్లయింగ్ ట్రైనింగ్. అయితే అప్పుడు ఆ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో నాకు ఒక పెద్ద అప్రిషియేషన్ లెటర్ ఇచ్చినమాట. బట్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, బట్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ quick action, this engine would have got damaged and that would have cost about 10 crores. So what you earn in your lifetime, you have saved for the airline. అని నాకు పెద్ద అప్రిషియేషన్ లెటర్ ఇచ్చినమాట. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు పైలట్ డిస్క్రిషన్, ఓసారి మనం 5-6 బర్డ్స్ వచ్చినాయి అనుకోండి, మనం ఎంతైనా వీ కెనాట్ అవాయిడ్. సమ్ టైమ్స్ డ్యామేజ్ హ్యాపెన్స్ అండ్ కెన్ క్రియేట్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. బట్ అదంతా యూజువల్గా బర్డ్స్ ఓన్లీ 10,000-12,000 మ్యాక్సిమం 15,000 వరకే ఉంటాయి, అంత పైన ఉండే అనమాట. అందుకొరకే టిల్ బీ ఫ్లై టు దట్ హై. ఇవాళ రేపు ఆ బర్డ్స్ని అవాయిడ్ చేసడం కొరకు మన ల్యాండింగ్ లైట్స్ ఉంటాయి కదా, అవి ఆన్ చేసి పెట్టుకోవాలి. నౌ ఇట్ హాస్ బికమ్ ఎ రూల్ that any aircraft has to take off till he crosses minimum 10 to 15,000 feet. He should keep the landing lights on so that the birds కూడా దూరం చూసి అవాయిడ్ చేస్తాయి అనమాట, అలర్టింగ్ అనమాట. ఓకే సార్, ఒకసారి మన రన్వే మీదకి వచ్చాం, ల్యాండింగ్ అవుట్ టైంలో టైర్ బ్లాస్ట్ అయిపోవడం, టైర్ స్కిడ్ అవ్వడం, ఫ్లైట్ పక్కకు జరగడం జరుగుతుంది. ఆయన అట్లాంటివి కూడా అయితే కూడా అవుతాయి. సో దానికి ఏం లేదు. ఇప్పుడు ఒక కేసు నేను చెప్తాను. ఒక పైలట్ వచ్చిండు, టేక్ ఆఫ్ చేసిండు చెప్తాను కదా. టేక్ ఆఫ్ చేసి పోయిన తర్వాత ఏటీసీ వాళ్ళు ఒక జీప్ పోయి చెక్ చేస్తారు అనమాట. వాళ్ళు చూసిన ఒక నోస్ వీల్ టైర్ పడిపోయింది. అవునా? పడిపోయింది. అయితే అది డ్యూ టు వేర్ అండ్ టైర్ కావచ్చు, డ్యూ టు డిఫెక్ట్ ఆఫ్ ది మెటీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అయితే పడిపోయింది. సో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినారు అన్నమాట పైలట్కు, ఐ థింక్ యువర్ నోస్ వీల్ ఇస్ డ్రాప్డ్. సో ఇక దెన్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఫర్ ల్యాండింగ్. ల్యాండింగ్ రావాలంటే ఇప్పుడు టేక్ ఆఫ్ కొరకు మనం 50 tons వెయిట్ ఉందనుకోండి, ల్యాండింగ్ కొరకు 45 tons ఉన్నది. అంటే ఆ 5 tons ఫ్యూయల్ వాడు కన్జ్యూమ్ చేయాలి. యూ కెనాట్ కమ్ అండ్ ల్యాండ్ విత్ 50 tons. సో యూ హ్యావ్ టు కన్జ్యూమ్ దట్ ఫ్యూయల్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ కమ్ బ్యాక్ ఫర్ ల్యాండింగ్. అట్లా వాడు బయట పోయి ఇప్పుడు కొన్ని మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్స్, కొన్ని పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ ఏమో ఫ్యూయల్ ఎజెక్షన్ సిస్టమ్ అని ఉందన్నమాట. మనం వాటిని ఎజెక్ట్ చేయవచ్చు, ఫ్యూయల్ సముద్రం మీద ఎక్కడ పోయి చేయవచ్చు. కానీ అటువంటి సిస్టమ్ లేని దగ్గర యూ హ్యావ్ టు ఫ్లై ఫర్ 1 or 2 hours టు కన్జ్యూమ్ దట్ ఫ్యూయల్ అండ్ టు రెడ్యూస్ ది వెయిట్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ టు దట్ ల్యాండింగ్ వెయిట్. ఇప్పుడు ల్యాండింగ్ వెయిట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ సైడ్ 45 tons ఉన్నది, టేక్ ఆఫ్ 50 tons ఉన్నది. సో ఆ 5 tons ఆఫ్ ఫ్యూయల్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ ల్యాండ్. కానీ ఒకవేళ 50 tons ల్యాండ్ అయింది అనుకోండి, టైర్ బ్లాస్ట్ అవుతుంది. నో, ఎయిర్క్రాఫ్ట్ కెన్ డ్యామేజ్, అండర్ క్యారేజ్ కెన్ బ్రేక్ ఆల్సో. దట్స్ వై ఇట్స్ నాట్ పర్మిటెడ్ అన్లెస్ ఫైర్ ఉందనుకోండి. ఏం చేస్తాం మనం? టేక్ ఆఫ్ అప్పుడు ఫైర్ వచ్చింది, సో వీ హ్యావ్ టు కమ్ అండ్ ల్యాండ్. యూ కెనాట్ హోల్డ్ ఫర్ టు కన్జ్యూమ్ ఫ్యూయల్. సో అటువంటి సిచ్యువేషన్లో వచ్చి ల్యాండ్ అవుతాడు. మేబీ ఇప్పుడు ఆ ల్యాండ్ అయినప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ పైలట్ను కొంచెం స్మూత్గా ల్యాండ్ అయితే డ్యామేజ్ తక్కువ కావచ్చు, లేకపోతే డ్యామేజ్ కావచ్చు, అండర్ క్యారేజ్ కెన్ ఆల్సో బ్రేక్. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఓవర్ వెయిట్ ల్యాండింగ్ తోటి అయితే. ఓవర్ వెయిట్ ల్యాండింగ్ తోటి కొంత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ కూడా కొంత స్ట్రెస్ అవుతుంది, అన్నెసరీ స్ట్రెస్ అవుతుంది. ది బెస్ట్ పైలట్ అని ఎవరికి వచ్చండి మనం? బెస్ట్ పైలట్ ఎవరిని అనవచ్చు అంటే, మనం లైఫ్ లాంగ్లో వాడు మంచిగా ఫ్లై చేసి ఏమి ఇన్సిడెంట్ యాక్సిడెంట్ లేకుండా వచ్చిందంటే, ఇటువంటి ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్ అవుతుంటాయి. బట్ అవన్నీ ఇప్పుడు నాకు ఒకసారి ఇంజన్ ఫైర్ అయింది, ఒకసారి ఏదో ఫెయిల్ అయింది, ఇటువంటివన్నీ మనం సక్సెస్ఫుల్గా ఫ్లై చేసి వచ్చినాం కనుక అటువంటి టైంలో మనకు ఇది బెస్ట్ పైలట్.